మే 1 నుంచి పెట్రోల్ డీజిల్ ధరలు ప్రతిరోజు మారనున్నాయి. ఈ మేరకు విశాఖపట్నం సహా దేశంలోని మొత్తం 5 నగరాల్లో కొత్త విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు చమురు సంస్థలు సిద్ధమయ్యాయి. ప్రస్తుతం అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధర డాలర్ విలువకు అనుగుణంగా ప్రతి 15 రోజులకు ఒకసారి పెట్రోల్ ధరల్ని సవరిస్తున్నారు. అయితే అభివృద్ధి చెందిన దేశాల తరహాలో ఏ రోజుకా రోజు ధరలు మారే విధానాన్ని భారత్లోనూ అమలు చేయాలని చమురు సంస్థలు భావిస్తున్నాయి. ఇందుకు అవసరమైన సాంకేతిక వ్యవస్థను సమకూర్చుకున్న ఆయా సంస్థలు విశాఖ, పుదుచ్చేరి, చండీగఢ్, రాజస్థాన్లోని ఉదయ్పూర్, జార్ఖండ్లోని జంషెడ్పూర్లో కొత్త ధరల విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయాలని నిర్ణయించాయి. అక్కడి ఫలితాల బట్టి దేశమంతా విస్తరించాలని భావిస్తున్నాయి. కొత్త విధానం అమలు ద్వారా ధరల పెంపునకు సంబంధించి ప్రభుత్వంపై రాజకీయ ఒత్తిళ్లు లేకుండా పోతాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. కొత్త విధానం అమలు చమురు సంస్థల పరిధిలోని అంశమని, ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. మే 1 నుంచి పెట్రోల్ డీజిల్ ధరలు ప్రతిరోజు మారనున్నాయి. ఈ మేరకు విశాఖపట్నం సహా దేశంలోని మొత్తం 5 నగరాల్లో కొత్త విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు చమురు సంస్థలు సిద్ధమయ్యాయి. ప్రస్తుతం అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధర డాలర్ విలువకు అనుగుణంగా ప్రతి 15 రోజులకు ఒకసారి పెట్రోల్ ధరల్ని సవరిస్తున్నారు. అయితే అభివృద్ధి చెందిన దేశాల తరహాలో ఏ రోజుకా రోజు ధరలు మారే విధానాన్ని భారత్లోనూ అమలు చేయాలని చమురు సంస్థలు భావిస్తున్నాయి. ఇందుకు అవసరమైన సాంకేతిక వ్యవస్థను సమకూర్చుకున్న ఆయా సంస్థలు విశాఖ, పుదుచ్చేరి, చండీగఢ్, రాజస్థాన్లోని ఉదయ్పూర్, జార్ఖండ్లోని జంషెడ్పూర్లో కొత్త ధరల విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయాలని నిర్ణయించాయి. అక్కడి ఫలితాల బట్టి దేశమంతా విస్తరించాలని భావిస్తున్నాయి. కొత్త విధానం అమలు ద్వారా ధరల పెంపునకు సంబంధించి ప్రభుత్వంపై రాజకీయ ఒత్తిళ్లు లేకుండా పోతాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. కొత్త విధానం అమలు చమురు సంస్థల పరిధిలోని అంశమని, ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు.